మనం ఇప్పుడు ఉడు 19లో ఉన్న ఫీల్డ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్‌గా వచ్చేసి క్యార్ ఫీల్డ్. ఈ క్యార్ ఫీల్డ్ షార్ట్ టెక్స్ట్ కోసం అండ్ టెక్స్ట్ ఫీల్డ్ వచ్చేసి లాంగ్ టెక్స్ట్ కోసం. ఇదిగోండి ఇది టెక్స్ట్ ఫీల్డ్, ఇది క్యార్ ఫీల్డ్. ఇక్కడ చూస్తున్నారా మీరు ఇక్కడ ఇది నేమ్ అని ఉంది కదా, ఇది మనకు వచ్చేసి క్యార్ ఫీల్డ్. మనం షార్ట్ టెక్స్ట్ కోసం ఇది వాడతాం. లాంగ్ టెక్స్ట్ కోసం అంటే మల్టిపుల్ లైన్స్ ఉండే టెక్స్ట్ కోసం మనం టెక్స్ట్ ఫీల్డ్ వాడతాం. అది డిఫరెన్స్. ఓకే, ఆ తర్వాత ఇంటీజర్ ఫీల్డ్. ఇంటీజర్ ఫీల్డ్ అంటే ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ ఉంటాయి, డెసిమల్ పాయింట్స్ ఉండవు. ఒకవేళ మన అదర్ వాల్యూస్ ఎంటర్ చేస్తే అది మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, మనకి ఫ్లోట్ ఫీల్డ్ అని ఉంది ఇక్కడ. ఇదిగోండి ఇది ఫ్లోట్ ఫీల్డ్. సింటాక్స్ చూడండి, మనం ఏదైనా డిఫాల్ట్ పెడితే ఆ వాల్యూస్ ఉంటాయి. డిఫాల్ట్ ఇక్కడ 0 పెట్టాం కాబట్టి ఇంటీజర్కి ఇక్కడ 0 వచ్చింది. డిఫాల్ట్ మనం ఇట్లా ఇచ్చుకున్నాం డిజిట్స్ అంటే 16 వరకు యాక్సెప్ట్ చేయాలి. ఇది డిఫాల్ట్ 0.0 ఉండాలని పెట్టి అంటే 0.0 ఇట్లా ఈ వాల్యూస్. మనకి ఇది ఫస్ట్ వచ్చేసి ఈ ఫస్ట్ వచ్చే డిజిట్స్ 16 వరకు ఉండొచ్చు. ఆ తర్వాత డెసిమల్ పాయింట్స్ రెండు మట్టుకే తీసుకుంటుంది. అది ఇక్కడ మీనింగ్. అంటే ఫస్ట్ ఇంటీజర్స్ నెంబర్స్ ఏమో 16 వరకు ఉంటుంది, ఆ డెసిమల్ పాయింట్స్ ఏమో 2 వరకు, టూ పాయింట్స్ తీసుకోమని మనం చెప్తున్నాం. ఎక్స్ట్రా మనం ఇంకొక పాయింట్ యాడ్ చేసుకుంటే వెళ్ళలేం. తర్వాత ఇక్కడికి క్లిక్ చేసాం, వేరే దగ్గర క్లిక్ చేసాం, అది ఆటోమేటిక్గా 2 తీసుకుంటుంది. నెక్స్ట్కి వెళ్ళినాక నేను యాడ్ చేశాను చూడండి, ఇక్కడ 90 సంథింగ్ యాడ్ చేశాను. ఆ తర్వాత వేరే ఫీల్డ్ క్లిక్ చేస్తాను, వేరే ఫీల్డ్కి వెళ్ళట్లా. ఒకవేళ వేరే ఫీల్డ్కి వెళ్ళినా కానీ అది మనకి ఇక్కడ 2 డెసిమల్ పాయింట్స్ తీసుకున్నాం కాబట్టి 2 యాక్సెప్ట్ చేస్తుంది. అది ఒకటే, మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాం. తర్వాత బులియన్ ఫీల్డ్ అంటే 2 ఆర్ ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. మనం డిఫాల్ట్ ఏమి ఇచ్చాం, ఫాల్స్ ఇచ్చాం. అందుకే ఈ చెక్ బాక్స్ అనేది టిక్ అయ్యలేదు. ఇది విజార్డ్, మనం చెక్ బాక్స్ వాడాం కాబట్టి ఇట్లా చెక్ బాక్స్ మనకు వచ్చింది. ఇట్లా టిక్ చేస్తే మనకు టిక్ అవుతుంది. ఇప్పుడు ట్రూ అన్నట్టు. ఓకే, బులియన్ ఫీల్డ్ ట్రూ ఆర్ ఫాల్స్ అర్థమైపోయింది. తర్వాత హెచ్టిఎంఎల్ ఫీల్డ్స్ అంటే దీంట్లో మనం టెక్స్ట్ స్టోర్ చేయొచ్చు, ఇమేజెస్ స్టోర్ చేయొచ్చు, ఫైల్ స్టోర్ చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాట్ యూ క్యాన్ డూ. ఇప్పుడు చూడండి, ఇది హెచ్టిఎంఎల్ కంటెంట్. ఈ హెచ్టిఎంఎల్ కంటెంట్లు ఇక్కడ చూస్తున్నారా మీరు. నేను మ్యాక్సిమం దీన్ని వచ్చేసి ఈ టెక్స్ట్ కోసం వాడతాను. ఇక్కడ ఏది ఉంటే అది మీరు దేనన్నా వాడుకోవచ్చు. ఇక్కడ ఇమేజెస్ ఎలా, ఫైల్స్ ఎలా చూడండి, దీని మీద క్లిక్ చేయండి, ఇక్కడ ఇట్లా యాడ్ చేసేయచ్చు. ఇది నేను ఇప్పుడు క్లిక్ చేసి చూపెట్టలేదు, మీరు ట్రై చేయండి. ఓకే, ఇట్లా మనకి హెచ్టిఎంఎల్ ఫీల్డ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఆ తర్వాత మనకు వచ్చేసి బైనరీ ఫీల్డ్. లార్జ్ కంటెంట్ అంటే ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, ఆడియోస్, ఎనీ లార్జ్ కంటెంట్ని స్టోర్ చేస్తానికి ఈ బైనరీ ఫీల్డ్ వాడతాం. దీని సింటాక్స్ చూడండి. మనం ఇది ఏ ఫార్మేట్లో డేటా స్టోర్ చేస్తాం అంటే base64 ఫార్మేట్లో మనం డేటాని కన్వర్ట్ చేసి స్టోర్ చేస్తాం. ఏపీఐస్కి మ్యాక్సిమం డేటా స్టోర్ చేస్తాం. నేను బైనరీ ఫీల్డ్లే వాడతాను, ఎవరైనా కానీ అదే వాడతారు. క్యార్ ఫీల్డ్ గురించి మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఆ తర్వాత ఇమేజ్ ఫీల్డ్. ఇదిగోండి ఇదే ఇమేజ్ ఫీల్డ్. ఇక్కడ చూస్తున్నారా, ఇమేజ్ ఫీల్డ్ మనకి ఇమేజెస్ని స్టోర్ చేస్తాం ఉపయోగపడుతుంది. ఇక్కడ క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే ఇట్లా ఇమేజెస్ని స్టోర్ చేయొచ్చు. ఇక్కడ ఇందాక బైనరీ ఫీల్డ్ అన్నాను, ఇక్కడ ఫైల్ అప్లోడ్ యువర్ ఫైల్ అని ఉంది కదా, ఈ అప్లోడ్ అనే ఫైల్ అనేది బైనరీ ఫీల్డ్. ఇట్లా మనం ఫైల్స్, లార్జ్ ఇమేజెస్ ఏదన్నా స్టోర్ చేయొచ్చు. ఓకే, ఆ తర్వాత మనకు వచ్చేసి జాసన్. ఇది జాసన్ అనేది ఒక మిడిల్ వేర్ పర్పస్, అంటే ఒక క్లయింట్కి సర్వర్కి అంటే క్లయింట్ నుంచి బ్యాక్ ఎండ్కి రిక్వెస్ట్ వస్తుంది కదా, ఆ రిక్వెస్ట్లో డేటా కంపల్సరీ జాసన్ ఫార్మాట్లోనే ఉంటుంది. మిడిల్ వేర్ అన్నట్టు. అంటే ఒక ఏదైనా ఐఓఎస్కి, ఆండ్రాయిడ్కి డేటా వెళ్ళేటప్పుడు కూడా జాసన్ ఫార్మాట్లోనే పంపిస్తాం. అందుకే ఇది యూనివర్సల్గా మనకి మిడిల్ వేర్ లాంగ్వేజ్ కింద వాడతాం. అంటే జాసన్ ఫార్మాట్లో డేటా ట్రాన్సాక్షన్ చేస్తాం. అలా చేసిన డేటా మనం మన లోకల్లో స్టోర్ చేసుకుని పెట్టుకోవాలంటే జాసన్ ఫైల్ ఉంది కదా, ఈ ఫీల్డ్ వాడి మనం డేటాను స్టోర్ చేస్తాం. ఇది అందుకే జాసన్ ఇక్కడ ఫీల్డ్ అనేది ఉంది మనకి. ఆ తర్వాత మానిటరీ అంటే కరెన్సీస్ ఉంటాయి కదా, ఇండియా కరెన్సీ, ఇట్లా వేరే కరెన్సీస్ ఉంటాయి కదా, వాటితో డీల్ చేస్తానికి ఈ మానిటరీ ఫీల్డ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇదిగోండి ఈ మానిటరీ ఫీల్డ్ కరెన్సీ కోసం. ఓకే, ఆ తర్వాత ఈ మానిటరీ ఫీల్డ్ అయిపోయింది. మెనీ టు వన్ రిలేషన్ అంటే ఇవి రిలేషన్ ఫీల్డ్స్ మనకి వచ్చేసి 3 టైప్స్. ఆ తర్వాత రిఫరెన్స్ అనేవి ఇంకొక 2 రకాలు ఉన్నాయి, అవి కూడా రిలేషన్ ఫీల్డ్స్లోకి వస్తాయి. అంటే మెనీ టు వన్, వన్ టు మెనీ, మెనీ టు మెనీ, ఇవే 3 రకాల రిలేషన్స్. తర్వాత మెనీ టు వన్, రెఫరెన్స్ అని మనకు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇది సెలక్షన్ ఫీల్డ్. ఈ సెలక్షన్ ఫీల్డ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉంది కదా, చూద్దాం. సెలక్షన్ ఫీల్డ్ ఏది మనకి ఇక్కడ చూడండి, ఆప్షన్స్ ఉన్నాయి కదా,
ఈ ఆప్షన్స్ ఇలా డిఫాల్ట్‌గా మనం ఇక్కడ వాల్యూస్ వస్తున్నాయి కదా! ఈ సెలక్షన్ ఫీల్డ్‌లో ఇక్కడ ఒక సెలక్షన్ అని పెట్టేసి ఆ సెలక్షన్‌కి ఈక్వల్ టు ఒక ఫంక్షన్ నేమ్ రాసి వేరే ఆ ఫంక్షన్‌లో మనం రిటర్న్‌లో సంథింగ్ మల్టిపుల్ వాల్యూస్ వచ్చేటట్టు చేసి ఆ వాల్యూస్ అనేవి ఇక్కడికి సెలక్షన్స్‌లోకి వస్తాయి. అట్లా డైనమిక్ కూడా మనం సెలక్షన్ ఫీల్డ్‌ని క్రియేట్ చేయొచ్చు. ఇది స్టాటిక్‌గా ఇప్పుడు ఇక్కడ ఉంది స్టాటిక్‌గా. అలా నేను చెప్పినట్టు చేస్తే డైనమిక్ కూడా సెలక్షన్ ఫీల్డ్ వస్తది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చాట్‌జీపీటీలో చూడండి. అక్కడ సెలక్షన్ ఫీల్డ్ ఎలా డైనమిక్‌గా వాడాలని. ఓకే. డైనమిక్‌గా డేటా కూడా తీసుకురావచ్చు సెలక్షన్ ఫీల్డ్‌లో. ఓకే. ఓకే. తర్వాత వచ్చేసి డేట్‌లో 2 రకాలు డేట్ అండ్ టైమ్. మనకి డేట్ వచ్చేసి ఇగో చూడండి ఇది డేట్. దీంట్లో మనకి ఓన్లీ డేట్ మాత్రం సెలెక్ట్ చేసుకోగలుగుతాం. డేట్ అండ్ టైమ్ వచ్చేసప్పటికి మనకి డేట్ సెలెక్ట్ చేసుకోగలుగుతాం, టైం సెలెక్ట్ చేసుకోగలుగుతాం. బోత్ 2 సెలెక్ట్ చేసుకోగలుగుతాం. సో చూడండి డేట్ అండ్ టైమ్‌లో ఇక్కడ డేట్ వచ్చేస్తుంది. ఇక్కడ టైం కూడా మనం రెండిటిని సెలెక్ట్ చేసుకోగలుగుతున్నాం. ఓకే. ఓకే. డేట్ అండ్ టైమ్ కూడా మీకు అర్థమైపోయింది. డేట్ అంటే ఓన్లీ డేటే. డేట్ అండ్ టైమ్ అంటే డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. యాట్ ద సేమ్ ఆ డేట్‌లో ఏ టైమో అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. మినిట్ 1 అంటే ఇక్కడ ఈ ఫీల్డ్‌లో ఒక రికార్డ్ స్టోర్ అవుతుంది. డెమో పార్ట్నర్ అనే ఫీల్డ్‌లో మల్టిపుల్ రికార్డ్స్ అనేవి స్టోర్ అవుతాయి. మ్యాక్సిమం మనం ఐడీతో స్టోర్ చేస్తాం. ఇక్కడ ఐడీ ఉంటుంది. ఆ ఐడీ ద్వారా మనం వాల్యూస్‌ని మనకి ఏం కావాలో అది గెట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఆ తర్వాత మెనీ టు మెనీ ఇక్కడ మెనీ రికార్డ్స్ ఉంటాయి. అట్ సేమ్ టైం మన రిఫరెన్స్ ఇచ్చిన రిఫరల్ అంటే రిలేటివ్ మోడల్‌లో కూడా ఆ మోడల్‌లో కూడా మెనీ టు మెనీ అంటే మెనీ ఫీల్డ్ అంటే ఈ మోడల్‌లో కూడా మనకి మల్టిపుల్ రికార్డ్స్ ఉంటాయి. దీనికి రిలేటివ్ ఉన్న అనదర్ మోడల్ డెమో ట్యాగ్ అనేది ఉంది కదా! దాంట్లో కూడా మెనీ రికార్డ్స్ అనేది ఉంటది. ఓకే. 1 టు మెనీ అంటే దీంట్లో మెనీ రికార్డ్స్ ఉంటాయి. దాంట్లో సింగిల్ రికార్డ్ ఉంటది. దీనికి రిఫరల్ ఉన్నది. అంటే రిలేటివ్ ఉన్నది. మెనీ టు 1 అంటే దీంట్లో ఒక ఫీల్డ్ ఉంటది రిలేటివ్. దాంట్లో మల్టిపుల్ ఫీల్డ్స్ ఉంటాయి దీనికి రిలేటివ్. ఇది రిఫరెన్స్ అంటే సేమ్ ఈ రిలేటివ్ ఫీల్డ్స్ లాగే మల్టిపుల్ మోడల్ నుంచి రిలేషన్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మనకి మల్టిపుల్ మోడల్స్ నుంచి రిఫరెన్స్ అనేది వస్తది. ఇది చూద్దాం దీనికి స్ట్రింగ్ రిఫరెన్స్ ఉంది కదా! ఓకే. రిఫరెన్స్ ఓకే. ఇదిగోండి రిఫరెన్స్. ఈ రిఫరెన్స్ ఫీల్డ్ క్లిక్ చేశాను. మల్టిపుల్ మోడల్స్ నుంచి మనం రిలేషన్స్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు పార్ట్నర్‌ని క్లిక్ చేస్తే ఇప్పుడు పార్ట్నర్ అనే మోడల్‌తో రిలేషన్ వస్తుంది. అదే యూజర్ అని క్లిక్ చేస్తే యూజర్ అనే మోడల్‌తో రిలేషన్ అని వస్తుంది. అంటే ఇది కూడా రిలేషన్ ఫీల్డ్స్ లాగా ఉపయోగపడిద్ది. కానీ మల్టిపుల్ రిలేషన్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. అంటే మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఆ తర్వాత మెనీ టు వన్ రిఫరెన్స్ ఇది కొంచెం దీని గురించి నేను ఇంకా చూడాలి. దీని గురించి సెపరేట్‌గా నేను వేరే వీడియోలో చెప్తాను. రిఫరెన్స్ మోడల్ ఇది క్యార్ఫిల్ మీకు ఇంకా తెలుసు. మాక్సిమం ఇవే ఫీల్డ్స్ మనం వాడేది. ఈ ఫీల్డ్స్ గురించి అవేర్‌నెస్ ఉంటే మీకు మొత్తం ఫీల్డ్స్ గురించి అవేర్‌నెస్ ఉన్నట్టే. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.